10th మే 2005 అసలు ఏం జరిగిందో మీకు తెలుసా? ఆ రోజు మన భారతదేశం వారు 11 టార్గెట్స్ని బ్రహ్మోస్ మిసైల్స్తో అంటే 11 ఎయిర్ బేసెస్ మీద టార్గెట్ చేయడం అయితే జరిగింది. మన బ్రహ్మోస్ మిసైల్ ఎంత పవర్ఫుల్ అంటే పాకిస్తాన్ యొక్క మొత్తం దేశాన్ని గడగడలాడించింది. అక్కడ భూకంపం కూడా వచ్చింది. రెక్టర్ స్కేల్ మీద 4.1 అండ్ 5.7 చూపించింది. అక్కడ వాడేం చేశాడంటే మనకి తెలియకుండా ఆ ఎయిర్ బేస్ లోపల న్యూక్లియర్ వెపన్స్ దాచిపెట్టాడు. మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఒక ఒప్పందం ఉంటుంది. ఏంటంటే మన దగ్గర ఎక్కడెక్కడైతే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయనేది మనం వాళ్ళకి ఇస్తాం, మన డేటా. వాళ్ళ దగ్గర ఎక్కడెక్కడ ఉన్నాయో న్యూక్లియర్ వెపన్స్ అనేవి మనకి వాళ్ళ డేటా. అలా కనుక డేటా ఎందుకు ఇస్తారంటే ఇటు దేశానికి అటు దేశానికి భద్రత ప్రకారం ఎవరు కూడా న్యూక్లియర్ వెపన్స్ మీద దాడి చేయరు కాబట్టి. వాడేంటంటే మనల్ని మోసం చేశాడు. అక్కడ మన హిందువులం కాబట్టి మనల్ని మోసం చేశాడు పాకిస్తాన్ వాడు. వాడు ఎందుకని అలా చేశాడు అంటే అక్కడ వాడు కుట్ర పన్ని అక్కడ పెట్టాడు. కానీ వాడు తీసుకున్న గోతులో వాడే పడ్డాడు. అప్పుడు ఏం జరిగిందంటే అమెరికా వాడు ఇంకా పాకిస్తాన్ వాడు సీజ్ ఫైర్ అనౌన్స్ ఎందుకు చేయించుకున్నాడంటే అమెరికా వాడు మధ్యలో ఇంటర్ఫేర్ అయ్యి వాడు ఏం చేశాడంటే ఎందుకనంటే అక్కడ న్యూక్లియర్ కనుక లీకేజ్ వచ్చినప్పుడు మొత్తం రేడియాక్ట్ మొత్తం ఎయిర్లోకి అయితే ఆ దేశమే ఉండదు. అప్పుడు అమెరికా విమానం ఒకటి వచ్చి చెక్ చేయాలి రేడియేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి లీకేజ్ని అదంతా చెక్ చేయడం కోసం అమెరికా విమానాన్ని కాపాడుకుంటాం కోసం వాడు సీజ్ ఫైర్ చేయమన్నాడు. అంతేగాని మన కోసం ఎవరి కోసం కాదు. అప్పుడేం జరిగింది, వాడు మనకి తెలియకుండా అలా చేసినందుకు గాను మనం ఎయిర్ బేస్ మీద అటాక్ చేసాం అంతే. న్యూక్లియర్ అయితే మనం చెయ్యం కదా. అందుకని సీజ్ ఫైర్ జరిగింది. అది సీజ్ ఫైర్ కారణం.